ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీని నాశనం చేయడమే లక్ష్యంగా కూటమి అడుగులు వేస్తోంది. వైసీపీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలు కూటమి పార్టీల్లో చేరుతున్నారు. రాజ్యసభ సభ్యులతో పాటు పలువురు ఎమ్మెల్సీ పార్టీకి దూరం అవుతున్నారు. అప్పట్లో అధికారంలో ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ఏరి కోరి తెచ్చుకున్నటువంటి ఎమ్మెల్సీగా చేసినటువంటి కృష్ణా జిల్లాకు చెందిన మరొక అత్యంత కీలక నేత పార్టీతో పాటుగా ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మరికొందరు ఇదే బాట పడుతున్నారనే ప్రచారం వేళ వైసీపీ ముఖ్య నేతలు వెంటనే అలర్ట్ అయ్యారు. వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళం వెంకటరమణ వైసీపీకి రాజీనామా చేశారు. పార్టీతో పాటుగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. ఎమ్మెల్సీగా తన రాజీనామా లేఖ మండలి చైర్మన్ మోషన్ రాజుకి పంపించారు. 2009లో ఆయన టీడీపీ నుంచి కైకలూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో బీజేపీ నుంచి కామినేని శ్రీనివాస్ పొత్తులో భాగంగా గెలిచి మంత్రి అయ్యారు. 2019లో టీడీపీ సీట్ ఇచ్చిన వైసీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. ఆయనకి జగన్ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతూనే పార్టీని వీడారు. బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి జయమంగళం వెంకటరమణ ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మేరకు స్థానిక కూటమి నేతలు ఆయనతో చర్చలు చేసినట్టు సమాచారం. కాగా ఇప్పటికే పలువురు వైసీపీ ఎమ్మెల్సీలు తమ పదవులకి రాజీనామా చేశారు. వీటి మీద చైర్మన్ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. తమ రాజీనామాలు ఆమోదించాలని కోరుతూ తాజా సమావేశాల్లో రాజీనామా చేసినటువంటి సభ్యులు ఆందోళన చేశారు. ఇక ఇప్పుడు కృష్ణా జిల్లాలో పలువురు వైసీపీ నేతల మీద కేసులు నమోదయ్యాయి. వారంతా మౌనంగా ఉన్నారు. మరికొందరు వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. దీంతో ఇప్పుడు కృష్ణా జిల్లాలో పార్టీ బలోపేతం కోసం జగన్మోహన్ రెడ్డి ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు అనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే జయమంగళం వెంకటరమణని అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏరికోరి మరీ తెచ్చుకున్నారు. తెచ్చుకుని ఎమ్మెల్సీగా చేసి కృష్ణా జిల్లాకి ఆయన్ని ఒక టాప్ లీడర్‌గా నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఆయన ఇప్పుడు రాజీనామా చేశారు. జయమంగళం వెంకటరమణ పార్టీతో పాటుగా ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేయడం జగన్మోహన్ రెడ్డికి ఒక భారీ వెన్నుపోటే అంటున్నారు. ఎమ్మెల్సీగా తన రాజీనామా లేఖ మండలి చైర్మన్ రాజుకి ఆయన పంపించారు. 2009లో ఆయన టీడీపీ నుంచి కైకలూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో బీజేపీ నుంచి కామినేని శ్రీనివాస్ పొత్తులో భాగంగా గెలిచి మంత్రి అయ్యారు. 2019లో టీడీపీ సీటు ఇచ్చిన వైసీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన వైసీపీలో చేరారు. ఆయనకి జగన్ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతూనే పార్టీని వీడారు.